హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ తమ్ము ఫ్యామిలీ. ఈరోజు అనపగింజల పులుకు చేస్తున్నానండి. మా అమ్మ పంపించింది. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి నాటి అనపకాయలు. ఇక్కడ మాకి హైబ్రిడ్ దొరుకుతాయి. బాగుండవు. ఎండిపోయుంటాయి. అది కూడా ఫ్రెష్‌గా కూడా ఉండవు. ఇవి చూడండి ఎంత బాగా ఫ్రెష్‌గా ఉన్నాయో. నేను అనపకాయలు ఇలానే ఒలుచుకుంటానండి. చాకుతో ఇలాగ తీసేసి తర్వాత తీసుకుంటాను. నాకిలా ఒలవడం మా డ్యాడీ నేర్పించారు నాకి. నాకి చాలా నెయిల్స్ ఉండవా, దానికి తోడు నెయిల్స్‌తో ఇట్లా తుంచడం వల్ల నెయిల్‌లేకంతా అది పోయి ఇరిటేటింగ్‌గా, ఇచ్చింగ్‌గా ఉంటది. నాకు నచ్చదనమాట. అందుకని మా డ్యాడీ ఉంటాన్లే ఇలా చేయడం నేర్పించినాడు మా డ్యాడీ నాకి. మా చిన్నోడైతే ఒలవటానికైతే వచ్చేస్తాడండి. అనపకాయలు ఎప్పుడు తీసుకున్నా. వాడికి ఇలా అయింది చేసామనుకోని మొత్తం ఒలిచిస్తాడు. నాకు హెల్ప్ చేస్తాడు. వాడు మొబైల్ చూస్తాను కూడా నా ఇలా ఇలా ఒలవటానికి వచ్చేస్తాడు. మీ ఇంట్లో కూడా పిల్లలు టీవీ, మొబైల్ ఎక్కువ చూస్తున్నట్లయితే ఏదో ఒక చిన్న వర్క్ చెప్పండి. వాళ్ళ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ప్లస్ స్క్రీన్ టైం కూడా తగ్గించినట్లు అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. మా పిల్లోనికి కూడా నేను అలానే చేస్తున్నాను. ఇక మనం